కోడి పందాల దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను బీచ్కి అయితే వెళ్తున్నా. సో విలేజ్కి అయితే వచ్చినా కదా, డే 2 అన్నమాట ఇది. సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. సో ఇక్కడ నుండి మొత్తం గల్లీలు తిరుక్కుంటూ పోవాలి. మొత్తానికి ఇప్పుడైతే మేము ఇక్కడ మొత్తం రియాక్షన్స్ అన్నీ చూసారు కదా ఎట్లా వస్తున్నాయో. రియాక్షన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి రియాక్షన్స్ అయితే ఇక్కడ. సో ముందు మా ఫ్యామిలీ మొత్తం పోతుంది, మా మామ, మా విజయ్, నేను. సో మొత్తం ఊర్లలోకి వెళ్ళి పోదామన్నాడు మా మామ అయితే. ఫస్ట్ అయితే కోడి పందాలు చూద్దామన్నాడు. సో సంక్రాంతి అంటేనే ఊరంటేనే కోడి పందాలు, ఇంకా ముగ్గులు. సో నేనైతే ఈ వేకి చాలాసార్లు రాలేదు, ఒకసారి వచ్చిన అంతే. ఇప్పటికి చూద్దాం ఇంకా ముందు ఇంకెట్లుంటుందో. సో మొత్తం ఒకటే రోడ్డు అన్నమాట ఇదంతా కూడా. సో మొత్తం చూసారు కదా, మొత్తం అంతా కూడా సీనరీ, మొత్తం పల్లెటూరు అన్నమాట ఇదైతే. సో విజయ్ అయితే వెనకాల వస్తున్నాడు, నేనైతే ముందు వెళ్ళిపోతున్నాం. నాకు మొత్తం దారి అయితే మాత్రం మా మామ చూపిస్తుండో. సో ఎవరెవరు సంక్రాంతికి విలేజెస్కి వెళ్ళారో కింద కామెంట్ తీయండి. అట్లనే మీ విలేజ్లో ఏమేమి బాగా సెలబ్రేట్ చేస్తారో ఇంకా బాగా కామెంట్ చేయండి నాకైతే. అంటే కోడి పందాలు ఎక్కువ ఫేమసా, లేదంటే ఫుడ్ ఐటమ్సా, ఇట్లాంటివి. సో ఇక్కడ చూసారు కదా పల్లెటూరు ఇదంతా కూడా. కానీ పల్లెటూరులో ఉన్నట్టోళ్ళకి వేరే లైఫే వేరే లెవెల్ ఉంటుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు, ఒక టెన్షన్ ఉండదు వాళ్ళకి, ఒక పొల్యూషన్ లాంటిది ఉండదు. చూడండి మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో. కానీ ఇక్కడ కనుక ఆఫ్ రోడ్ వెహికల్ ఉంటే నా వేరే లెవెల్ ఉంటుంది, అడ్వెంచర్ వెహికల్ ఉంటే మాత్రం. సో డైరెక్ట్ నేను ఇంకా కోడి పందాల దగ్గర వీడియో తీస్తాను, దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ బీచ్కి అయితే వెళ్తాం. సో అది వచ్చేసి మాకు ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత దూరం కూడా నాకైతే ఐడియా లేదు, కొంచెం దూరం అయితే ఉంటుంది. మేమైతే లంచ్ మొత్తం కూడా అక్కడికే తీసుకెళ్ళిపోతున్నాం. బిర్యానీ, నాటుకోడి కర్రీ అయితే చేసిన మా మామ. ఇంకా డైరెక్ట్ మనం కోడి పందాల దగ్గర అయితే మీట్ అవుతాం. సో కోడి పందాల దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు. సో మేమైతే కోడి పందాలు అన్నీ చూసుకున్న తర్వాత పక్కనే ఉన్న చికెన్ పకోడీ అయితే తీసుకున్నాం. సో ఎంతమంది కోడి పందాలు చూసిన తర్వాత చికెన్ పకోడీ అయితే ట్రై చేస్తారో కింద కామెంట్ అయితే వేయండి నాకు. సో చికెన్ పకోడీ తీసుకొని అలా తినుకుంటూ మళ్ళీ మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా మేము. సో బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాం.
సో ఇక్కడ వరకు ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నేను ఇంకా. సో ఇలాంటి మరెన్నో మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి.